అమ్మ ప్రేమ అనంతం, అమ్మ మాట అమృతం, అమ్మ జాలి అపారం. అమ్మ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని కబుర్లు చెప్పినా చెప్పేవారికి వినేవారికి కూడా తనివి తీరదు. మరి అలాంటి మాతృమూర్తులందరికీ వందనాలు అర్పించడానికి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించడం సబబే అనిపిస్తుంది. ప్రతి ఏడాది మే నెల 2వ ఆదివారం మదర్స్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది మే 12న మదర్స్ డే వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజు గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం. మదర్స్ డే ప్రపంచవ్యాప్తంగా వివిధ తేదీలలో జరుపుకుంటారు. ఇందులో అమెరికా, ఇండియా, న్యూజిలాండ్, కెనడాతో సహా చాలా దేశాల్లో ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం నాడు జరుపుకుంటారు. మదర్స్ డే ఎప్పటి నుంచి జరుపుకుంటారు, దాని చరిత్ర ఏమిటి, దీని గురించి చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. తల్లిని గౌరవించే ఈ ప్రత్యేకమైన వేడుకకు సంబంధించిన తొలి ఉదాహరణలు ప్రాచీన గ్రీకులు, రోమన్లలో చూడొచ్చు. గ్రీస్లో రియా అనే ఒక దేవతను మదర్ ఆఫ్ గాడ్స్గా భావించి ప్రతి ఏడాది ఒకసారి నివాళులర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో తల్లులకు గౌరవంగా మదర్ సండే పేరిట ఉత్సవాలు జరిపేవారు. అదే 1872లో అయితే జూలియా వర్డ్ హవే అనే ఒక మహిళ అమెరికాలో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డేని జరిపించారు. మదర్స్ ఫ్రెండ్షిప్ డేని జరిపించేందుకు అన్న మేరీ జుర్విన్ అనే మహిళ ఎంతో కృషి చేశారు. 1905 మే 9న ఆమె చనిపోగా ఆమె కుమార్తె మిస్ జర్విస్ మాతృ దినోత్సవం కోసం ఎంతగానో ప్రచారం చేశారు. అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో మాతృ దినోత్సవాన్ని 1911 నాటికి జరపడం మొదలైంది. అధికారికంగా 1914 నుంచి దీనిని జరిపించాలని అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ నిర్ణయించారు. ఇలా అప్పటి నుంచి మే 2వ ఆదివారం మదర్స్ డేని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు మదర్స్ డేపై 1934లో తొలిసారి అమెరికా పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. అమ్మ ప్రేమకు విలువ కట్టలేము. ఎంతో ఆప్యాయతను పిల్లలపై రోజు చూపిస్తూనే ఉంటారు. చిన్నతనం నుంచి పిల్లల కోసం తమకిష్టమైన అభిరుచులను సైతం పక్కన పెట్టి ఎన్నో త్యాగాలు చేస్తూ పెంచుతారు. కానీ ఈ మధ్యకాలంలో తిరిగి అమ్మతో సమయాన్ని గడపడానికి కూడా పిల్లలు ప్రయత్నించడం లేదు. తన రెక్కలు ముక్కలు చేసుకొని మనల్ని పెంచి పెద్ద చేసిన అమ్మ మన నుంచి ఆశించేది గుప్పెడంత ప్రేమ మాత్రమే. అలాంటి అమ్మకు ఏవో పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యేకమైన రోజున కాస్త సమయం వాళ్ళ కోసం కేటాయించడం, వారి చిన్న చిన్న కోరికలను తీరిస్తే చాలు, చాలా సంతోషపడిపోతారు. పిల్లల పట్ల తల్లి చూపే అపారమైన ప్రేమ, వారి కోసం ఆమె చేసిన నిస్వార్థ త్యాగాలకు కృతజ్ఞతలు తెలియచేయడమే ఈ మాతృ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. స్త్రీల పట్ల కృతజ్ఞత, గౌరవాలను వ్యక్తీకరించడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు. మదర్స్ డే వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ప్రస్తుతం ప్రతి దేశంలో ప్రతి ఇంట్లో మదర్స్ డేను ఘనంగా నిర్వహించుకునే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ స్పెషల్ డే సందర్భంగా తల్లులందరికీ ఆర్టీవీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.